వాళ్ళమ్మా ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది, గజగజ వణికాను, కాలికి తగిలింది, గడగడలాడాను, పైకొచ్చింది, బిత్తరపోయాను, కితకితలెట్టింది, తికమక పడ్డాను, తోపు తెలిసి పరిగెత్తాను, తోట తెలిసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసింది. అయ్యో పాప అబ్బా నాకు పాము కాడు. ఓయ్, తల్లి గుండెలోన కాకరెట్టింగోయ్, కాలి కాటు కూడా కమ్మగా ఉందోయ్, అబ్బా నొప్పి కూడా సుమ్మగా ఉందోయ్. అన్న ఊడిపోతావు, నడు ఊడిపోతావు, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త, ఊడి పడిపోయేటట్టు నడు. అబ్బా పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పాములు చూసి బిగుసుకుపోయాడోయ్, కర్ర తెస్తానన్నాడోయ్, కుర్రుమంటూ వెళ్ళాడోయ్, మామిడి గుమ్మ గలగల ఊపాడోయ్, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపమంచిగా ఉంచుకోకూడదు మళ్ళీ చేసుకోవాలి. ఏంటి పిలుచుకునేది దాని బాగా ఒళ్ళు పిలుచుకోడంట. ఇదిగో మళ్ళీ మీ పావు సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏందో చెప్పు.